Germantown Multi-Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi-Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वेल एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। नाजरीन, 2 रोज कबल जगतगिरी गुट्टा पुलिस स्टेशन हदूद के इलाके में दिन दहाड़े एक इक़दाम कत्ल की वारदात पेश आई थी। तफसीलात के मुताबिक खुलेआम 3 लोगों ने मिलकर, जिनके नाम 21 साला बालाशो रेड्डी, 26 साला आदित्य आदित्य और 28 साला सैयद महमूद बताए जा रहे हैं। ये खुलेआम दिन दहाड़े रोशन कुमार नामी शख्स पर चाकू से वार पे वार करते गए और ये दवाखाने को रोशन कुमार को ले जाया गया, लेकिन वो इलाज के दौरान फौत हो गए। जगतगिरी गुट्टा पुलिस ने कत्ल का मामला दर्ज करते हुए तीनों को गिरफ्तार कर लिया और एक प्रेस मीट करते हुए तफसीलात ये बताई है कि कुछ रकमी लेन देन को लेकर ये कत्ल का वाकया पेश आया है। आइए सुनते हैं तफसीलात। ఓకే సార్ చెప్పండి సార్. ఓకే, మీ అందరికీ తెలుసు, నిన్న సాయంత్రం 4:30 టైంలో బాలానగర్ డివిజన్లో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో 3 వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అతి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి, మనకి ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు 3 వ్యక్తుల పేర్లు మనకి బాలశౌ రెడ్డి, ఇతను జగద్గిరిగుట్టలో ఉంటారు, ఇతని బాదుషాను కూడా పిలుస్తారు. రెండో వ్యక్తి సయ్యద్ మొహమ్మద్, జగద్గిరిగుట్ట. మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జగద్గిరిగుట్ట. ఈ 3 కలిసి వీళ్ళకు ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు. ఇందులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి బాలశౌరెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు, దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రెడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశౌరెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగ్గానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మహమూద్ వచ్చేసి అతన్ని పట్టుకోవటము. ఈ ఆల్రెడీ ఇతను బాలశౌరెడ్డి అమెజాన్లో ఒక నైఫ్ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవటము. ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే మహమూద్ వచ్చేసి పట్టుకుంటాడో బాలశౌరెడ్డి విశేషణ రహితంగా 4-5 సార్లు పొట్ట మీద, బ్యాక్ సైడు ఇవన్నీ కూడా పడటం వల్ల అతను పరారైతాడు. ఇమీడియట్గా మనం పోలీసు ఇన్ఫర్మేషన్ రాగానే అతన్ని హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి గాంధీకి ట్రీట్మెంట్ కోసం పంపిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సీసీ కెమెరాలు, వాళ్ళ ఎన్ రూటు, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని నైట్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ నైఫ్, ఆ బ్లడ్ స్టెయిన్ క్లాత్స్, వాళ్ళ మొబైల్ ఫోన్స్, ఒక బుల్లెట్ బండి, 3 కూడా బుల్లెట్ బండి మీద పరారు కావడం జరిగింది. ఆ బుల్లెట్ బైకు
అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ ముగ్గురితో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించారో అఫెన్స్ ముందు కానీ అఫెన్స్ తర్వాత కానీ సహకరించినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో నేరస్తులుగా రికార్డు మీద తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. మరి ఇట్లాంటి సందర్భంలో చాలామంది అక్కడ డే లైట్లో జరుగుతున్నప్పుడు అందరూ ఫోన్లలో రికార్డ్ చేస్తారు తప్ప ఎవరు కూడా క్రైమ్ని ఆపడానికి కానీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయలేదు. అది కరెక్ట్ కాదు. మీడియా ద్వారా ఏం అప్పీల్ చేస్తున్నాం అంటే ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు డయల్ 100 కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసినట్లయితే ఆ క్రైమ్ని ఆపడానికి అక్కడ ఉన్నటువంటి 4 ఎదురుపోయి ఆపినా కూడా ఆ ప్రాణాలని మనం కాపాడే వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఎవరైతే ఇట్లాంటి రౌడీ షీట్స్ లంపింగ్ గ్యాంగ్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ ఇంకా కూడా వాళ్ళ మీద గట్టి ఈ టీమ్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బౌండ్ ఓవర్ చేయటము వీళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. లావాదేవీలు అంటే పెద్ద పెద్ద లావాదేవీలు కాదు. వీళ్ళంతా ఆల్మోస్ట్ 21, 22, 23 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళే. చిన్న చిన్న ఇష్యూస్లలో ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, కొన్ని గతంలో జరిగినటువంటి కేసులలో వాళ్ళకి బెయిల్ గురించి కావచ్చు, జైలుకు వేసిన సందర్భాల్లో కావచ్చు, ఇట్లాంటి అది మెయిన్గా ఏంటంటే ఈ వీళ్ళ మీద కేసులు అయినప్పుడు వాడు సమాచారం ఇచ్చినట్టు వీళ్ళు సమాచారం ఇచ్చిన వాళ్ళ ఒక అపోహలు పడి ఆవేశాలకు పోయి దీన్ని రివెంజ్ తీసుకోవడం జరిగింది. ఇలా కొంతమంది ఫ్రెండ్సే ఒకళ్ళు ఆటో నడుపుతారు, ఒకళ్ళు ట్యాక్సీ నడుపుతారు, ఒకళ్ళు నార్మల్గా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అదే మనకు నిర్ధారణ రాలేదు, అదేం లేదు సార్. ఈ ముగ్గురు కూడా కేబిహెచ్బిలో వ్యభిచారం చేయించే వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకున్న ఎవరు నెల్లూరు మహిళా విషయంలోనే గొడవ వచ్చింది. బాలశౌర్ రెడ్డి అతని చెప్పాను. అంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేది అదే సబ్జెక్టు. ఒక లేడీతో వీళ్ళకి పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు కామెంట్ చేయడం, అవతల వాళ్ళు ఇంకో లేడీతో ఉన్నప్పుడు వీళ్ళు కామెంట్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా గతంలో ఘర్షణలు జరిగింది. Germantown Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी. डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजी लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए. जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले. 7H न्यूज.